సంఘంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య అంశము కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర. కుటుంబంలో స్త్రీ ఎలా ఉండాలి? ఇంటికి యజమానుడైనటువంటి భర్త, యజమానురాలగినటువంటి స్త్రీ ఇద్దరూ సమానమే. ఈ వారము స్త్రీ యొక్క పాత్ర ఏదో చూద్దాం. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, మీ శ్రేష్టమైన నామమునకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయమందు నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభువ, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసి నన్ను మరుగు చేసి నీవే నీ వాక్యంతో మాట్లాడించండి ప్రభువ. నరునిగా నేను మాట్లాడితే అది వ్యర్థము నాయన తండ్రి. ఇదిగో ప్రభువ, చేరి వచ్చిన ప్రతి హృదయానికి నీ వాక్యం అందించి నీరు పోసి వాక్యాన్ని వర్ధిల్లు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చాలు, ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానవంతురాలు, మూఢురాలు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు ఎట్లా కడుతుంది? కుటుంబంలో తన ఇల్లు కడుతుంది. మామూలుగా ఇల్లు ఎవరు కడతారు? సమాజంలో పురుషులు కడతారు. కానీ కుటుంబంలో ఇల్లు కట్టేది ఎవరు? స్త్రీ. స్త్రీనే కుటుంబంలో కడుతుంది. ఇక్కడ మూఢురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుకును అంటుంది. ఎట్లా ఊడబెరుకుతా చెప్పండి? మూఢురాలు తన చేతులతో ఇల్లును ఊడబెరుకుతుందంట. ఎట్లా ఊడబెరుకుతుంది? నాలుగు చేతనా? ఎట్లా ఊడబెరుకుతుంది చెప్పవద్దునా? మన ఇంట్లో సమస్యలన్నీ తీసుకెళ్ళి బేటలతో పంచుకుంటా చూడండి, అప్పుడు లోకు అయిపోతాం మనం. మన పరిస్థితి అన్ని విషయాలు బేటలతో చెప్పడం వల్ల ఏమవుతుంది? మనకు మనమే మన సమస్యలు చెప్పుకొని మన స్థితిని తగ్గించుకున్నట్లు అవుతుంది. మూఢురాళ్ళు అట్లా చేస్తారంట. నా కొడుకు ఇట్లా, నా కూతురు ఇట్లా, నా భర్త ఇట్లా, నా భార్య ఇట్లా, నా కోళ్ళి, నా కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, అత్త, ఇట్లా అందరి గురించి బయట చెప్పడం వల్ల ఏమనిపిస్తుంది? సమాజంలో ఒక చిన్న చూపు అనేది ఏర్పడుతుంది. అలాగే దానివల్లనే మూఢురాళ్ళు ఇప్పుడు మన సమస్యలన్నీ వేటలకు చెప్పినాం అనుకో, ఒకానొక సమయంలో వాళ్ళకు మనకు సరిపోకపోయినప్పుడు వాళ్ళు ఏమనిపిస్తుంది? వాళ్ళ సంసారం అంతా మాకు తెలుసులే అని చెప్పి ఒక చిన్న చూపు చూస్తారా చూడరా? అదే మూఢురాళ్ళు ఇల్లు ఊడగబెరకడం అంటే ఇదే. ఎట్లా ఊడబెరుకుతాయంటే మన సమస్యలన్నీ పంచుకోవడం వల్ల మనమే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. అదే జ్ఞానవంతురాలైతే ఇల్లు కడుతుందంట. ఆ ఇల్లు ఎలా కడుతుందో చూద్దాం మనం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. ఒక స్త్రీ ఎలా ఉండాలో చెప్తున్నాడు ఒకసారి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి, ఇదిగో యవ్వన స్త్రీలు తగిన సమయమందే వివాహం చేసుకోవాలి, తర్వాత పిల్లలు కనాలి, గృహ పరిపాలన జరిగించుచు ఎవరైనా నిందించే వారికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి స్త్రీలు. అది చెప్తున్నాడు. మనల్ని ఎవరైనా నిందిస్తున్నారంటే మనం ఏమై ఇచ్చినట్టు? అవకాశం ఇచ్చినట్టే కదా ఎదుటోళ్ళకి. అలాంటి అవకాశము మనం ఇవ్వకుండా చూసుకోవాలి అని ఈ లేఖ ద్వారా తిమోతికి చెప్తున్నాడు మనకు. చూడండి, అంతే.
మనం ఎవరికైనా ఎక్కువ మన గురించి చెప్పుకోవడం వల్ల మనము లోకువ అయ్యేది అక్కడే. ఎప్పుడైనా సమయము వాళ్ళకు దొరుకుతుంది ఈజీగా. ఈ మాటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనా, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. చూడండి, విరోధులు ఎవరో ఉండరు, మన పక్కనే ఉంటారు విరోధులు. వాళ్ళకు ఏమి ఇవ్వకూడదంట? అవకాశం అనేది ఇవ్వకూడదు. అలాగే ఇంకొక వచనం చూడండి, ఇదే తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి. యవన స్త్రీలు తన భర్తలకు లోబడి ఉండి తన భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారు గారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారై ఉండవలనని బోధించుము. ఇంకొంచెం పైకి వెళ్తే, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగులు మధ్య పానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గల వారై ఉండవలననియు. ఇక్కడ వయసు పెరిగే కొద్దీ స్త్రీలకు ఏమొస్తుంది? స్త్రీలకైనా పురుషులకైనా ఏమొస్తుంది? వయసు పెరిగే కొద్దీ ఊరి కొరికిన మాటలు ఎక్కువ వస్తుంటాయి, మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు. మీరు గమనించినారో లేదో, వృద్ధ స్త్రీలు అని చెప్పాడు, ఇంకా వాళ్ళకి ఎక్కువ వస్తాయి. కొండె కత్తెలను, తర్వాత మిగులు మద్య పానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషించబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తన భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొనుచు వారును మంచివారునై ఉండవలని. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, యవ్వన స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలా, పిల్లలను ప్రేమించేవారిని ఉండాలా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలా. అలా ఉంటే ఇంట్లో పిల్లలకు బోధించాలా. మనం ఉండడమే కాదు, ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఏమని? తండ్రి పొద్దున్న లేస్తానే ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోతాడు. ఎక్కువ పిల్లలు దగ్గరగా ఉండేది తల్లికే దగ్గరగా ఉండేది. వాళ్ళకు మంచి చెడ్డ ఎవరు బోధించాలా? తల్లి బోధించాలా. అందుకే చెప్తున్నాడు, తల్లి నిదానంగా ఆలోచించి మంచి ప్రవర్తన కలిగి పిల్లలకు బుద్ధి చెబుతూ ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక స్త్రీ పట్ల కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటనేది మనం ధ్యానిస్తున్నాం. ఇంకొక స్త్రీ అంటున్నాం కదా, బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాల స్త్రీలు ఉన్నాయో ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథంలో ఒక స్త్రీని ఎన్ని పేర్లతో వర్ణించారో తెలుసా? నేనే షాక్ అయిపోయాను చూసిన తర్వాత. ఒక పేర్లు మాత్రం చదువుతాను, కొంతమంది స్త్రీల గురించి వివరిద్దాం వాక్యంలో. చెడు స్త్రీ అంట, కపటము గల స్త్రీ అంట, గయ్యాలి అయినటువంటి స్త్రీ అంట, ప్రేమ కలిగిన స్త్రీ అంట, సిగ్గు తెచ్చే స్త్రీ అంట, సుందరగల స్త్రీ అంట, జ్ఞానవంతురాలైన స్త్రీ అంట, యోగ్యురాలైనటువంటి స్త్రీ అంట, జగడమాడేటువంటి స్త్రీ అంట, వేశ్య స్త్రీ అంట, జార స్త్రీ అంట. చూడండి, ఒక స్త్రీని ఎన్ని రకాలుగా వివరించాడో సామెతల గ్రంథంలో. ఇన్ని స్త్రీల పాత్రలు ఉన్నాయి కదా, వీళ్ళలో ఎటువంటి స్త్రీ ఉండాలని కోరుకుంటున్నాడంటే, జ్ఞానవంతురాలైన స్త్రీ ఉండాలి. ఆమె ఇల్లు కడుతుంది. ఇంకొక జ్ఞానవంతురాలంటే ఏంటి, ఎలా కడుతుంది అనేది చూద్దాం. చూసారా ఎంతమంది స్త్రీలు ఉన్నాయో? చెడు స్త్రీ, కపటం గల స్త్రీ, గయ్యాల స్త్రీ, ప్రేమ గల స్త్రీ, సిగ్గు తెచ్చే స్త్రీ, సుందర స్త్రీ, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ, యోగ్యురాలైన స్త్రీ, జార స్త్రీ, వేశ్య స్త్రీ, జగడమాడేటువంటి స్త్రీ. ఇంతమంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళల్లో జ్ఞానవంతురాలైన స్త్రీ ఎవరు, ఎలా ఉండాలి అనేది మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. ఒకసారి బైబిల్ గ్రంథంలో జ్ఞానవంతులు అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? జ్ఞానవంతులు అంటే ఎవరు గుర్తొస్తారు? జ్ఞానవంతులు అంటే
మగవాళ్ళైతే సొలొమోను మహారాజు గుర్తొస్తాడు. ఆ? ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా జ్ఞానవంతురాలు ఎవరంటే ఒక ఆమె గుర్తొస్తుంది. ఆమెనే ఇప్పుడు మనం ధ్యానిద్దాం. అబిగయీలు అనే ఆమెను జ్ఞానవంతురాలైనటువంటి సుబుద్ధి గల స్త్రీ అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో వర్ణించారు. ఇంతగా ఆమె జ్ఞానం ఎట్లా ప్రవర్తించింది, తన కుటుంబాన్ని ఎట్లా చక్కదిద్దుకునేది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. సమూయేలు మృతునందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయేనని ప్రేలాపించుచు రామాలోనున్న అతని ఇంట నివాసనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. ఇంతకు దావీదు ఎక్కడున్నాడు? ముందు ఎక్కడున్నాడంటే లాస్ట్ వారంలో చదువుకున్నాం. కర్మేల్ అనే కొండపైన ఆవరణంలో దాక్కొని ఉన్నాడు. సౌలు రాజు వస్తే చంపేస్తాడని భయంతో కర్మేలు అనే కొండలలో తిరుగుతూ ఉన్నాడు. సమూయేలు చనిపోయారని చెప్పేసి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడికి. అది సన్నివేశం. దావీదు మహారాజు ఎక్కడున్నాడంట? కర్మేలులో ఊర్లో ఉన్నాడు. ఎందుకంటే సౌలు రాజు చంపుతాడనే భయంతో అక్కడ ఉన్నాడు. 2వ వచనం, కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కర్మేల్ అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఎవరు నివసిస్తున్నారంట? నాబాలు అనే ఒక యూదుడు. అతడు ఎవరంటే కాలేబు సంతతికి చెందినవాడు. దావీదు ఎవరు? దావీదుకు యూదుడే కదా. చూసుకుంటే దావీదు మహారాజుకు నాబేలుకు ఒక సంబంధం ఉంది. ఇద్దరు యూదులే, ఇద్దరు ఒకే వంశస్థం నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే దావీదేమో అరణ్యంలో కొండలలో తిరుగుతున్నాడు, ఇతనేమో పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉండి ధనవంతుడు అన్నమాట. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. ఆయన పని ఏంటంటేనా, వాటికి బొచ్చు కత్తిరించడం ఆయన పని. మనము మేకలకు గొర్రెలకు బొచ్చు కత్తిరించడం అంటే చిన్నగా అనుకుంటాం కదా, అదొక పెద్ద వ్యాపారం. వాళ్ళకి అది పెద్ద బిజినెస్. వాళ్ళకు మంచి అది ఏంటంట విశిష్టమైనది. మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ఎట్లా అనుకుంటామో అక్కడ వాళ్ళకు ఆస్తి ఇవే గొర్రెలు బొచ్చులు ఉండేవి. ఆయన పని ఏంటంటేనా బొచ్చు కత్తిరించుకుంటూ అమ్ముకునేవాడు. మహాధనవంతుడు. ఆయనేమో ఊర్లో ఉన్నాడు, దావీదేమో కొండలలో ఉన్నాడు. నాబాలు భార్య పేరేం పేరు? అబీగయీలు. ఈమె ఎవరంటే సుబుద్ధి గల స్త్రీ, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ. నాబాలైనటువంటి ఆయన ఎవరు? మోటుగాడు. ఆయన పేరుకే అర్థము మోటుతనము, మొరటోడు. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. పేరుకు మాత్రమే ధనవంతుడు, మొరటోడు, దుర్మార్గుడు. కానీ భార్య ఏమంది? సుబుద్ధి గల స్త్రీ ఉంది. చూడండి, కుటుంబంలో భర్త ఎలాంటి వాడు? మొరటోడు, దుర్మార్గుడు అయినాడు. కానీ స్త్రీ ఎలాంటిది? సుబుద్ధి గల స్త్రీ. ఇది కుటుంబం యొక్క పరిస్థితి. ఒకసారి ఏం జరుగుతుందంటే, నాబాలుకు అన్ని గొర్రెలు ఉన్నాయి కదా, వాటికి బొచ్చు కత్తిరించే సమయం ఆసన్నమైతే తన దగ్గర ఉన్న పనివారిని అందరిని పిలిపించి ఒక విందు ఏర్పాటు చేశాడు. ఇది ఒక పండగ లాంటిది. ఇదిగో మనము పంట పండితే పంటంతా కోసినాక భోజనాలు ఏర్పాటు చేస్తాం కదా, పంట బాగా పండింది తినండి అని చెప్పేసి. అలాగే నాబాలు కూడా తన గొర్రెలకు బొచ్చు కత్తిరించాలని చెప్పేసి పనివారిని అందరిని పిలిపించి ఒక విందు ఏర్పాటు చేశాడు. విందు. ఆ విందుకు అందరూ వస్తే దావీదు మహారాజు కూడా కొండలలో వాళ్ళు తెచ్చుకునే ఆహారం అయిపోయింది. అడవులలో ఉన్నారు కదా, నాబాలు ఊర్లో విందిస్తున్నాడు. దావీదు కొండ లోపల ఉన్నాడు.
కొంతమంది మనుషులు పంపించాడు, ఒక 10 మందిని. ఇదిగో ఆ ఊర్లో నాబాలని ఒక ఆయన ఉన్నాడు, ఒక విందిస్తున్నాడంట, మీరు పోయి ఆహారం తీసుకురండి అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి పంపిస్తాడు. కానీ ఆ 10 మంది వచ్చేటప్పటికి ఈ దావీదు దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. 9వ వచనం చూడండి. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నీ నాబాలునికి తెలియజేసి కూర్చుండగా, నాబాలు వచ్చి అడుగుతున్నారు వాళ్ళు, అయ్యా నాబాలు గారు, మేము కొండలలో ఉంటాము, మమ్మల్ని దావీదు గారు పంపించారు, కొంచెం ఆహారం పెట్టండి అయ్యా, మీరు ఎట్లా విందిస్తున్నారు కదా మీ పని వాళ్ళందరికీ, మాకు కూడా కొంచెం విందు ఇవ్వండి అయ్యా అని అడుగుతారు. అడిగితే ఇంతకీ అడుగుతున్నాడు, చెప్పు, దావీదు ఎవరు, యెషయా ఎవరు, నేను మా వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఏమి ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపండి, నేను ఈయన వీడు మూర్ఖుడు. నాబాలనే మూర్ఖుడు. ఎవరైనా భోజనాలు పెట్టేటప్పుడు వస్తే మనం ఏం చేస్తాము, అన్నం తినే టైంలో వస్తే అన్నం పెట్టాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, దావీదేవుడు యెషయా ఎవరు, అసలు మేము భోజనం పెట్టం మీకు అని చెప్పేసి తనమేస్తున్నాడు ఇంకా వాళ్ళను. అది ఆ మాట. 11వ వచనము, నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసము తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. ఇది చూడు, నాకు దావీదు అంటేనే ఎవరో తెలియదు, నేను నా పనుల కోసం వంట చేసుకుంటున్నాను, విందిస్తున్నాను, ఇది తీసుకుపోయి ఎవడో తెలియని వాళ్ళకి నేను ఎందుకు పెడతాను అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నాడు. తర్వాత దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతే కదా, పనులు వచ్చారు పెట్టవని చెప్పేసి మొక్క మీదనే చెప్పేశారు. దావీదుగా ఈ పనులంతా వచ్చిన దామర్తో పోయి దావీదుకి చెప్తున్నారు, దావీదు గారు మేము పోయాము, వాడెవడు నువ్వెవడో తెలియదంట, మాకు పెట్టనని చెప్పాడు అని చెప్పేసి. అంటే దావీదు ఎవరు ఇంతకు, ఇక్కడ రాజు కావాల్సిన పరిస్థితి అది. ఎందుకంటే ముందు వారంలో మనం చదివాము, సౌలు రాజు వచ్చే చంపకుండా వదిలేసినప్పుడు సౌలు రాజు ఒప్పుకున్నాడు, ఇదిగోనైనా నా తర్వాత నువ్వే రాజు అవుతావు అని చెప్పేసి. ఆ క్షణం అది. ఇప్పుడు ఇంకా ఈయన రాజే, ఇంకా ఆల్మోస్ట్ దావీదు మహారాజు కోపం వచ్చేసింది. ఏం చేస్తాడు, ఉన్న పలంగా ఇదిగో మీరు అందరూ కత్తులు తీసుకోండి, వెంటనే ఇంకా వాని పోయి చంపేద్దామని చెప్పేసి ఆజ్ఞిస్తున్నాడు దావీదు మహారాజు. చూడండి 13వ వచనము. అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకున్నాడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. 4,000 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. చూడండి ఎంత పెద్ద సామ్రాజ్యమో. 4,000 మంది ఒక్కని మీదికి బువ్వ పెట్టనని చెప్పినందుకు 10 మందికి అన్నం పెట్టిండే పోయే పని, దానికి యుద్ధం తెచ్చుకుంటున్నాడు ఆయన నాబాలనైనా. ఆయన ముందే చెప్పాడు, నాబాలు ధనవంతుడే కానీ మూర్ఖుడు దుర్మార్గుడు అని చెప్పి. 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు, ఇక్కడ నుంచి చూడండి, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లా, నేను అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్న అరుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలములలో వారి మధ్యను సంచరించుతున్నంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవింపలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాబాలు భార్య దగ్గరికి ఒక సేవకుడు వచ్చాడు. నాబాలు దగ్గర నుంచి ఒక సేవకుడు వచ్చి ఆమెతో చెప్తున్నాడు, అమ్మ ఇదిగో దావీదు నాకైనా అడవులలో ఉన్నారు, మేము మన గొర్రెలను మేపుకున్న చెప్పు, ఇక్కడ వాళ్ళు మాకు రక్షణ కల్పించారు. ఎవరు రక్షణ కల్పించారు? దావీదు మనుషులు అరణ్యంలో తిరిగేటప్పుడు మమ్మల్ని రక్షించారు, మన గొర్రెలలో ఏది తప్పిపోకుండా వాళ్ళు మనకు రక్షణ కల్పించారు. అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది వచ్చి మనల్ని, ఇదిగో నాబాలు మీ భర్తను కుశల ప్రశ్నలు అడిగి భోజనం పెట్టవంటే వాళ్ళు పెట్టవని చెప్పేసి పంపించేశారు. ఎందుకు అడిగారు వాళ్ళు? ఇప్పుడు మామూలు ఆ కాలంలో గొర్రెలు కాసుకున్న వాళ్ళు పోతే మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు, గొర్రెలన్నీ చనిపోయేటివి, తోడేళ్ళు దొంగలు వచ్చి దోచుకునేవాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దావీదు కూడా కొండలలో ఉన్నాడు కాబట్టి వరుసకు చుట్టాలు అవుతారు కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించాడు. ఆ కృతజ్ఞతతోనే పంపించాడు. మనం మంచి చేసాం కదా, అందుకే అంత ధైర్యంగా
లేకుంటే పోయేవాడే కదా దావీదు కూడా. నేను మంచి చేశాను, మంచికి మళ్ళీ ఏమన్నా భోజనం పెడతాడని చెప్పేసి పంపించేశాడు. కానీ వీడేం చేశాడు, నాబాలు నాకెవరో తెలియదు పోని చెప్పాడు. ఆ పన్నోళ్ళు వచ్చి చెప్తున్నారు ఈమెకు, అబిగయీలుకు, ఇదిగోమ్మా వాళ్ళు మంచి వాళ్ళే, మనకు ఉపకారం చేశారు అని చెప్పేసి. వాళ్ళ వల్ల మనకు నష్టం సంభవించలేదు, మనకు అపాయం రాలేదు, మనకు లాభమే కలిగింది అని చెప్తున్నాడు. 16వ వచనం, మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింపగుళ్ళు మా చుట్టూ ప్రకారంగా ఉండిరి. చూడండి, రాత్రుల పూట వాళ్ళు మనకు రక్షణగా ఉన్నారు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించుకున్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనియ్యడు అనను. ఆ సేవకుడు తెలివైన వాడు వచ్చి చెప్తున్నాడు అతని భార్యకు, అమ్మ అబిగయీలుగా, ఇదిగో ఆ దావీదు గారు వాళ్ళ వల్ల మన నష్టమేం జరగలేదు, లాభమే జరిగింది. కానీ మన ఆయన ఉన్నాడే పనికిమాలినోడు, అన్నం పెట్టలేదు, వాళ్ళకి తెలియదని చెప్పి పంపించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, దగ్గర అందరి మనుషులందరూ వస్తున్నారు కొట్టనీకి. సో ఇప్పుడు నువ్వేం చేయాలా, చాలా తెలివిగా ప్రవర్తించాలమ్మా అని చెప్పేసి అబిగయీలుకు నాబాలు భార్యకి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ భార్య ఏం చేయాలి, ఇప్పుడు తన భర్తను రక్షించుకోవాలి. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారస తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యము 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధాబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి చెప్పాను, ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ, భర్త ఏమో అన్నం పెట్టకుండా పంపించేశాడు, వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. ఈమె తెలివిగా ఏం చేసింది, వాళ్ళకు సరిపడినంత ఆహారం తొందరగా రెడీ చేసి, ఇదిగో మీరు ముందు ఎదురుగా వెళ్ళండి, దావీదు మహారాజు వచ్చేటప్పటికి మీరు ఎదురుగా వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి వాళ్ళ ముందు పంపించేసింది భోజనాలన్నీ పెట్టేసి. ఈ సమస్య ఎందుకు వచ్చింది, భోజనం కోసమే వచ్చింది. వాళ్ళు భోజనం కోసం వచ్చి భోజనం పెట్టలేదు, వాళ్ళకి కావాల్సిన భోజనమే కదా అని చెప్పేసి ఈమె తెలివిగా, సుబుద్ధి గల స్త్రీ అని చెప్పింది, అందుకే తెలివిగా భోజనాలన్నీ సిద్ధం చేసి పంపించేసింది. ఎదురుగా పంపించేసి, మీరు నాకంటే ముందుగా పోరి నేను వస్తానని చెప్పింది. వాళ్ళు గార్ధాబం అంటే గాడిదల మీద పెట్టి పంపించేసింది. తర్వాత 23వ వచనం, అబీగయీలు దావీదును కనుగొని, వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారు కదా, తర్వాత ఈమె వెళ్తుంది ఇంకా నెక్స్ట్, దావీదును కనుగొని గార్భాదం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. ముందు పని వాళ్ళలో వెళ్ళిపోయారు, తర్వాత ఈమె వెంటనే వచ్చి ఎదురుగా దావీదు గారు కనపడితే సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా అనిందంట. ఏమనింది, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నా భర్త ఎవరు, మొరటోడు. అదే చెప్తుంది, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఈమె ఏం చెప్తుంది, ఎదురుగా వచ్చి, అయ్యా నా భర్తను లక్ష్య పెట్టకండి, అతడు పేరుకు ధనవంతుడే కానీ మొరటోడు, అతని మాటలు ఏం పట్టించుకోకండి అని అతని కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటుందంట. చూడండి, వేడుకొని చెప్తున్న మాటలు. ఆమె వేడుకుంటేనే ఏమైంది, భోజనాలు అయితే ముందు పంపించేసింది. వచ్చి భోజనాలతో వాళ్ళు సంతృప్తి చెందుతారా, రాజు కదా, అవమానం జరిగింది, చంపేయాలని చెప్పేసి కత్తులు పట్టుకొని వస్తున్నారు. భోజనాలు తీసుకుంటే వాడికి సర్దుమణిగని చెప్పేసి ఏముంటుంది, నా మొగుడు మొరటోడు, దయచేసి నన్ను రక్షించండి, నా మొగుని కాపాడండి అని చెప్పేసి మొరపెట్టుకుంది. 28వ వచనం, 27వ వచనము, అయితే నేను నా ఏలినవాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను
నా ఏలిన వాడకు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి, నేను ఆల్రెడీ భోజనాలు పంపించేశాను, ఆ భోజనాలన్నీ నువ్వు తిను, మీ పనివారందరికి ఇప్పించండి. తర్వాత నీ దాసురాలైన నా తప్పు క్షమించు, నా ఏలిన వాడకు నువ్వు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలిన వాడకు నీకు ఆయన శాశ్వతమైన సంతతి ఇచ్చును, నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు అపాయం కలగకుండును. రాజా, మా తప్పు అయిపోయింది, క్షమించు, ఇదిగో భోజనాలు తీసుకో, నీకు దేవుడు శాశ్వతంగా సంతానం ఇస్తాడు, మమ్మల్ని అయితే వదిలేయని వేడుకుంటుంది భోజనాలని సమకూర్చి. అంత బతిమాలను కొన్ని తర్వాత రాజు చెప్తున్న మాటలు చూడండి, 32వ వచనము. అందుకు దావీదు, నాకు ఎదురు పరుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నాడు? చిన్న అన్నం పెట్టినందుకే కోపంతో నేను చంపాలనుకొని వస్తున్నాను, నువ్వు దగ్గరికి వచ్చి అయ్యా అన్నానికే చంపేస్తావు నువ్వు మనుషులను, ఇదిగో ఆయన కూడా యూదుడే, నువ్వు యూదుడివే, నువ్వు రాజు అయినావు అనుకో, ఒక యూదుని చంపినావు అపకీర్తి నీకు వస్తుంది, ఒక యూదుడు చంపిన అపకీర్తి నీకు వస్తుంది, నీకు ఈయన ధనవంతుడంటే ఈయన కూడా కొంచెం బలం ఉంటుంది, వీళ్ళందరికీ నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా, అందుకే కొంచెం జ్ఞానంతో ప్రవర్తించని చెప్పేసి ఈ అబిగయీలు రాజుకు చెప్తుంది దావీదుకు, ఇదిగో నా భర్తను వదిలిపెట్టంటే అప్పటికి ఆయన దావీదుకు కూడా జ్ఞానోదయం అయింది. అమ్మ మంచిది, నువ్వు వచ్చిన వేళా విశేషం మంచిది, నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడు, ఇప్పుడు నా కోపంలో నేను పోయి చంపేసేవాడిని, నువ్వు వచ్చి ఆపినందుకు దేవునికే స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. తర్వాత 35వ వచనము. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలన్నీ నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. నేను నీ మొగుడిని చంపను, నిన్నేమనను, నువ్వు ఇచ్చావు కదా తిండి, చాలా సంతోషము, సమాధానంగా ఇంటికి పో అని చెప్పాడు. చూడండి ఆమె ఎంత తెలివితో ప్రవర్తించిందో. మొగునికి తెలియదు ఇదంతా మొగునికి తెలిసిందా? లేదు. మొగునికి తెలియకుండానే పనివాని చేత భోజనాలను పంపించి ఆమె కూడా తొందరగా వచ్చి రాజుతో, దావీదు గారు నమస్కారం అండి, నా మొగుడు ఇలాంటోడు, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు, అని పట్టించుకొద్దు, మొత్తం మూర్ఖుడు అని చెప్పి తన్ను తాను తగ్గించుకొనుచు రాజును బాగా అడిగి బతిమాలుకొని రక్షించుకుంది. సరే దావీదు గారు చెప్పారు, అభయం ఇచ్చేశాడు, నేను ఏమనను వదిలేస్తానని చెప్పేసి. తర్వాత 36వ వచనం. ఆమె ఇంటికి వచ్చినప్పుడు అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా, రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పకూరుకున్నాను. ఆమె అదంతా పంచాయతీ అంతా క్లియర్ వేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మొగుడు ఏం చేస్తాడు? ఇంట్లో తిండి తినుకుంటా తాగుకుంటా రాజ విందులు అన్నీ అనుభవిస్తున్నాడు. తిని తాగి ఏం చేస్తున్నాడు? సంతోషంగా ఉన్నాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారేంత వరకు ఏం చెప్పలేదంట. ఉంటే ఉండులే, నీకు తెల్లవారిన కథ నీ కథ చెప్తానని చెప్పి ఉదయమున నామాలకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలేను, బిగిసిపోయాను. చూడండి ఇక్కడ ఏంటంటే 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. తినుచు త్రాగుచు, తిన్నప్పుడు త్రాగినప్పుడు ఏమొస్తుందంట? మత్తు వస్తుంది. మత్తులో ఏం మాట్లాడినదో తెలియదు. ఈ మత్తులోనే కదా దావీదు ఎవరు, యెషయా ఎవడు, నేను వండుకునేది నాకే ఉండాలా, మేము పనులకు పెట్టము అని ఎప్పుడు మాట్లాడాడు? తిని తాగినప్పుడే మాట్లాడి పంపించేశాడు. అందుకే ఈమె రాత్రంతా ఏం చెప్పక తెల్లారినాక మత్తు తగ్గిన తర్వాత చెప్తుంది, ఇదిగో నిన్నెంత పంచాయతీ చేసావు నువ్వు, దావీదు నిన్ను చంపాలను 400 మందిని వేసుకొని వచ్చాడు, నేనే సర్దుమణికి చెప్పాను. ఈ మాటలన్నీ చెప్పేటప్పటికి ఏమైంది? దానికి గుండె పగిలిపోయిందంటే హార్ట్ అటాక్ వచ్చింది, శరీరం అంతా బిగసుకుపోయింది, భయంతో భయపడిపోయాడు. తాగినప్పుడు మాట ఎట్లా వస్తాయంట? ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ తాగినప్పుడు ఏం మాటలు మాట్లాడతామో గమనించాలి. ఏం మాట్లాడాడు? ఇంతకు వచ్చింది ఎవడు? దావీదు. రాజు తర్వాత రాజు కావాల్సిన వ్యక్తి. సౌలు రాజు.
ఈయన తర్వాత నెక్స్ట్ రాజు అందరికీ తెలుసు. అక్కడ ఎట్ట తెలుసు? గొల్యాతుని చంపింది ఎవరు? అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ జయము జయమని కేకలేశారు. వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉంటారు. దావీదు గురించి తెలిసి కూడా ఏం మాట్లాడాడు? దావీదు ఎవరో తెలియదు అని చెప్పి మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడినాడు? తాగినప్పుడు మాట్లాడినాడు. తాగినప్పుడు ఎట్లా మాట్లాడాలని గమనించాలి మనం. ఇక్కడ ఒకసారి సామెతల గ్రంథాలను చూస్తే ఆ మాటలు ఎట్లుంటాయో, ఏం మాట్లాడతారో ఒక్కసారి రిమైండ్ చేస్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనము. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. వెర్రి మాటలు పలుకుతారంట. కళ్ళకు ఏం కనపడతాయంట? విపరీతమైనవి మాటలు ఎట్లుంటాయంట? వెర్రి మాటలు పలుకుదువు. నువ్వు నడి సముద్రమున పండుకొని వాని వాలే ఉందువు, ఓడ కొయ్య చివరను పండుకొని వాళ్ళ ఉందువు. ఎట్లుంటాయంట? నడి సముద్రమున పండుకొని వాళ్ళు అంటే ప్రశాంతంగా ఎక్కడ ఉన్నట్టు? సముద్రంలో ఎవరైనా పడుకుంటారంట. అంటే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవరు? తాగినోళ్ళు. వాళ్ళ పరిస్థితి ఇది. తర్వాత, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెదుగును అని నువ్వు అనుకుందువు. తాగిన వాళ్ళని కొట్టినారు మీరు ఎప్పుడన్నా? కొడితే వాళ్ళకి నొప్పి ఉంటుందా? ఎంతైనా కొడుతుంటే వాళ్ళు పక్క కోరి కొట్టు అనేస్తారు. గమనించారా మీరు? అదే చెప్తున్నాడు. తాగిన వాళ్ళు మాటలు, వెర్రి మాటలు మాట్లాడతారు. వాళ్ళ కన్నులకి ఏం కనపడవు. ఎంత కొట్టినా కానీ కొట్టండి అనేస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఊహల్లో, ఎక్కడెక్కడో సముద్రం నడిబొద్దున పడుకున్నట్టు, ఓడ చివర కొయ్య మీద పడుకున్నట్టు అంత ఊహలలో ఉంటారు. వాళ్ళు మతి స్థిమితం లేకుండా మాట్లాడతారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. తాగినప్పుడు ఇదే కదా నాబాలు కూడా మాట్లాడింది. తాగి మత్తుతో దావీదు ఎవరు అని చెప్పేశాడు. తాగినప్పుడు ఎలా మాట్లాడతారో చెప్పారు చూడండి. కానీ అబీగయలు రక్షించుకుందే తన భర్తను తెలివితో. తనకు తెలియకోకుండా పోయి దావీదు గారికి అన్నపానాలన్నీ ఇచ్చి మొరపెట్టుకుంది. ఎట్లా మొరపెట్టుకుంది? సుబుద్ధి గల మాటలు చెప్పి ప్రార్థించింది. చూడండి, అలాంటి తెలివి ప్రవర్తించాలి స్త్రీ. చూసామా? ఒక స్త్రీ గురించి చూసాము, జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి చూసాము. ఇప్పుడు కపటం గల స్త్రీ గురించి చూద్దామా? కపటం గల స్త్రీ ఎట్లా ఉంటుందా? కపటం అంటే మోసం చేసే స్త్రీ, ఆమె చేసే క్రియలు. స్త్రీ కుటుంబంలో పోషించాల్సిన బాధ్యతలు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు. 7వ అధ్యాయము సామెతల గ్రంథము 19వ వచనం. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనేను. ఈ ఒక స్త్రీ చెప్తుంది, కపటము గల స్త్రీ చెప్తున్న మాటలు ఏం చెప్తుంది? అయ్యా, మా ఇంట్లో పురుషుడు లేడు, దూర ప్రయాణం పోయినాడు, సొమ్ము సంచి చేత పట్టుకొని వ్యాపారం నిమిత్తము పోయినాడు, పున్నమ నాటి వరకు రాడు, నెల వరకు రాడు అని అది తన అధికమైన లాలన మాటల చేత ఒక పురుషును లోపరుచుకొనెను. తను పలికిన ఇచ్చక మాటల చేత. చూడండి, కపటం గల స్త్రీ ఎలాంటి మాటలు చెప్పి పురుషుని లోపరుచుకుంటుందో చూడండి. ఒక పురుషుణ్ణి ఎలాంటి మాటలు చెప్పి లోపరుచుకుంటున్నది ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఆ పురుషుని మాట చూడండి. వెంటనే పశువు వదకుపోవునట్లును, పరులచే చిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లు, తనకు ప్రాణ హానికరమైనదని ఎరగక ఉరియద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంటపోయాను. కపటం గల స్త్రీ చెప్పిన మాటలు విని ఎవరైనా పురుషుడు వెళ్తున్నాడంటే వాడు ఎట్లాంటి స్థితిలో ఉండేటంట? ఊరి ఎద్దకు, ఊరి అంటే ఊరేస్తారు కదా మనిషిని,
ఆ ఉరి ఎద్దుకు మన ప్రాణాన్ని మనం అప్పగించుకున్నట్లే అని చెప్తున్నాడు. చూడండి, స్త్రీ ఏం మాటలు పలకాలంటే జ్ఞానవంతురాలైన మాటలే పలకాలి. ఇక్కడ ఏం అడుగుతుంది? నా భర్త లేడు, ఆ? నెల రోజుల వరకు రాడు, తోడు పిలుచుకుంటుంది వ్యభిచారం నిమిత్తము. చూడండి, అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు కదా సమాజంలో, మస్తుగా ఉన్నారు. అలాంటి స్త్రీ మాటలు పురుషులు వినకండి. ఒకవేళ వింటున్నామంటే ఇక్కడ చెప్తున్నాడు, ఉరి ఎద్దుకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోవను. చూడండి, నా కుమారుడా చెవి ఎగ్గి నా నోటి మాటలు ఆలకించుము, జారస్త్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగనీయకము. అదే చెప్తున్నాడు. కపటం గల స్త్రీలు ఎట్లా ఉంటారు, జారస్త్రీలు ఎలా ఉంటారు అనే చెప్తున్న మాటలు ఇవి. మన అంశము కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర. చూడండి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలా? సత్ప్రవర్తన కలిగి ఉండాలా, నిదానించి మాట్లాడి ఉండాలా, ప్రేమ కలిగి తన బోధించే స్త్రీగా ఉండాలి. ఇంట్లో కుటుంబంలో పిల్లలకు బోధించే స్త్రీగా ఉండాలి. తర్వాత సుబుద్ధి గల స్త్రీగా ఉండాలి, అభిగయులు లాగా చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరినైనాను వాక్యమునకు అవిధేయులైతే మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తన భార్య నడవడి వలన రాబట్టబడవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అమ్మా స్త్రీలారా, మీరు అందరూ చర్చికి వస్తున్నారు కదా, మీ భర్తలు రాకపోవచ్చు చర్చికి, మీ భర్తలు తాగుబోతులు అయి ఉండొచ్చు, తిరుగుతుండొచ్చు, వ్యభిచారులు అయి ఉండొచ్చు, ఏ పని చేసినా ఉండొచ్చు, మంచివారిగా ఉండవచ్చు, కానీ దేవుడు అంటే తెలియని స్థితిలో ఉండవచ్చు. వాళ్ళల్లో మీ ప్రవర్తన ఎట్లుండాలంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి, వాళ్ళకు వాక్యం అంటేనే తెలీదు, కానీ మీ ప్రవర్తన చూసైనా కానీ వాళ్ళు మారాలి. అర్థమైందా వాక్యము? మీ ప్రవర్తనను చూసైనా. ఇప్పుడు మీ ప్రవర్తన ఎట్లుండాలి? అప్పుడు పురుషునికి లోబడే స్త్రీ ఉండాలి, కానీ పురుషుడు దేవుడు ఎవరో తెలియనప్పుడు మీరేమో ఆదివారం చర్చికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. నేను ఎంత ఇల్లు కట్టాలనుకున్నా కానీ నా భర్త ఇల్లును పడగొడతాడు. అదే కదా సిచ్యువేషను. నేను ఇల్లు కడదామనుకుంటున్నాను, కానీ నా భర్త ఇల్లు పడగొడుతున్నాడు. ఏంటి సిచ్యువేషను అంటే ఇదే ఆన్సర్ ఏంటంటే ఇదే. అర్థం కాలేదా? ఒక కుమ్మరి కుండలు వేస్తుంటాడు. కుమ్మరి పని ఏంటి? కుండలు చేయడమే పని. కుండ బాగా అంచు వరకు రెడీ అయినప్పుడు టపిక్కిన పైలిపోతుంది, బాధపడతాడా? మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ అదే మట్టి తీసుకొని మళ్ళీ చేస్తాడు. అది ఎన్నిసార్లు పైలిపోయినా కానీ తన పని ఏంటి? మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయడము. అలాగే మీరు కూడా దేవునికి లోబడి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీ ప్రవర్తనను చూసి వాక్యం అంటే ఎరగని వారు కూడా మారుతారు. అదే వాక్యం. చూడండి ఒకసారి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వాళ్ళు ఎలాంటి వారైనా సరే పురుషులకు లోబడి ఉండాలి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, వాక్యం ఎవరైనా తెలియకుండా ఉన్నా సరే, వారు భయంతో కూడిన మీ ప్రవర్తనను చూసి, మీరు ప్రవర్తించే ప్రవర్తన చూసి వాక్యం లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. ఇది వాక్యం. నా భర్తలు మారకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మీరు ప్రవర్తించే భయం వలన ప్రవర్తించే ప్రవర్తన, భయం అంటే దేవుని యందలి భయం. ఇంతకు జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? జ్ఞానం కలిగిన స్త్రీ, జ్ఞానం అంటున్నావా? జ్ఞానం అంటే ఏంది? జ్ఞానము
యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. చెడుతనమును విసర్జించడమే జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ప్రవర్తిస్తున్నాం అనుకో, వాక్యం అంటే తెలియని పురుషులు కూడా వాక్యానికి లోబడుతారు అనేది ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే చెప్తారు చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఇల్లు అయితే కడతనావు, వివేచన లేకుంటే అది నిలబడదు. వివేచన కూడా కలిగి ఉండాలి. జ్ఞానం వల్ల అంటే యేసు ప్రభు నందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ ఇల్లు నిలబడిపోతుంది. ఇంతకు మనకు జ్ఞానం ఎట్లా వస్తుంది? ఇప్పుడు మన తేనె తిన్నారా అందరూ? ఎట్లుంటుంది? తీయగా ఉంటుంది. అలాగే ఆత్మకు జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. చూడండి ఆ మాట 14వ వచనము 13వ వచనం చూడండి. ఇదే 24వ అధ్యాయం. నా కుమారుడా, తేనె తాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానం కూడా అట్టిదని తెలుసుకొనుము. ఆత్మకు జ్ఞానం ఏంటంటే, ఆత్మకు ఏంటి జ్ఞానం అంటే దేవుని వాక్యమే జ్ఞానం. ఆత్మకు తేనె తింటే తీపి ఎట్లా కలుగుతుందో అలాగే ఆత్మకు దేవుని మాటలు అంత జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానం ఉంటేనే ఇల్లు కట్టబడుతుంది. ఒకవేళ ఇల్లు పడిపోతుందంటే ఎలాంటి స్థితిలో ఉన్నట్టు? మనము మురుకులాగా ఉన్నట్టు. అదే వాక్యము సెలవిస్తుంది. ఇంకా మాటలు వస్తారా? జ్ఞానవంతురాలు పలికే మాటలు 31వ అధ్యాయము, ఇదే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం చూడండి. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును. ఎవరు బోధించేది ఇవి? జ్ఞానం కలిగిన స్త్రీ చెప్పే మాటలు చూడండి. నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. మన ఇంట్లో ఉంటారు స్త్రీలు, ఏం మాట్లాడతారు పిల్లలతో? ఇప్పుడు మన జ్ఞానవంతులు అయితే పిల్లలు కూడా అలాగే పెంచుకుంటాము. ఇప్పుడు మనం అలా లేదనుకో, ఏం మాట్లాడతాము? మనం మాట్లాడే మాటలు బట్టే మన పిల్లలు ప్రవర్తన మారుతుంది. ఇక్కడ ఏం మాట్లాడుతుంది? జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపకల ఉపదేశమే ఆమె బోధించును పిల్లలకు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఈ మాట చూసారా? జ్ఞానవంతురాలైన స్త్రీ ఇంట్లో వాళ్ళు తిన్నారా తినలేదా అని ముందు చూసుకుంటుంది. వాళ్ళు తిన్నారా తినలేదా అని చూసుకునే తర్వాతనే లాస్ట్ తింటుంది. ఇప్పుడున్నే స్త్రీలలో వాళ్ళే ముందు తింటారు, మిగిలినది పెడతారు. గమనించారా లేదా? చూడండి కుటుంబాల్లో బైబిల్ గ్రంథం ఎప్పుడో ముందే రాసి పెట్టింది ఎలాంటి వారు వస్తారు అని చెప్పేసి. ఏంటంటే మనం దీన్ని చూసి నేర్చుకోవాలి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అంతే కదా, కొడుకు ఆడుకొని పోయింది ఎప్పుడు వస్తుందో ఆమెకు తెలుస్తుంది. భర్త ఉద్యోగానికి ఎప్పుడు పోయాడో తెలుస్తుంది. అత్త మామ ఎప్పుడు వస్తుందో తెలుస్తారు. ఏ పనిలో ఉన్నారో తెలుస్తారు. ఏ సమయంలో ఎవరికి ఏం పెట్టాలో ఆమెకు తెలుస్తుంది. భోజనం ఎప్పుడు చేయాలో, మాత్రలు ఎప్పుడు వేసుకోవాలో అన్ని జ్ఞానవంతులకు తెలుస్తుంది. అలాంటివన్నీ అవి చేయకుండా ఆమె పని తినదు. ముందు పనులు అంటే భోజనం, ఇది ఏం చెప్తుంది? ఆమె భోజనం చేయదు పని చేయకుండా. అంటే ఇవన్నీ చేయకోకుండా ఆమె భోజనం చేయదు అని. పని పాట చేయకుండా అంటే బయట పనులు కాదు, ఇలా అందరి బాగోగులు చూసుకోకుండా ఆమె భోజనం చేయదు. అది ఇంత చేస్తుంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో కింద చెప్తా చూడండి. ఆమె కుమారులు లేచి, తల్లి ఎట్లా అంటే పిల్లలు ఎట్లుంటారంటే వాళ్ళు కూడా అట్లే ఉంటారు. అబ్బా మా అమ్మ మంచిది, అబ్బా పొద్దున్న లేస్తేనే టీ ఇచ్చింది, పొద్దున్న లేస్తేనే టిఫిన్ పెట్టింది, మా అమ్మ మంచిది అని చెప్పేసి పిల్లలు కూడా అంటారు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఇక్కడ భర్త కూడా పొగుడుతాడు. అమ్మా నేను చాలామంది ప్రతివ్రతను చూశాను, పెళ్ళి కాని స్త్రీలను, కానీ నువ్వు పెళ్ళైనా కానీ ఇంత ధర్మము నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నువ్వు నిజంగా అని చెప్పేసి ఆమెను ప్రతివ్రతను మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆయన పొగుడుతాడంట.
అంతే కదా, అంత ఓర్పు, అంత సహనము, అంత జ్ఞానం కలిగిన స్త్రీని చూస్తే ఖచ్చితంగా భర్త ఒప్పుకోవాల్సిందే అది. ఆ, ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు అంతా, ఇదే చెప్తారు ఇక్కడ, అందము మోసకరము, సౌందర్యం వర్తము. ఇప్పుడున్నే జనరేషన్ అంతా అందం పైన, ఈ లోకంలో ఉండే వాటిపైన, సౌందర్యం పట్ల ఉన్నారు. కాదు, ఇదంతా వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ స్త్రీ ఎప్పటికైనా కానీ కొనియాడబడుతుంది. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును కనుక గౌణుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇక్కడ ఏం చెప్తానంటే, చేసిన పనికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈమె స్త్రీ మంచిదైతే ఎక్కడ పొలాలలో కానీ, ఊర్లో కానీ, ఎక్కడైనా కానీ ఏమొస్తుంది, ఈమె గురించే మాట్లాడుకుంటారు. పలానా వందిరా, పోతే భోజనాలు పెడుతుంది, బాగా చూసుకుంటుంది, కుటుంబం బాగుంది, పరిస్థితులు అన్నీ బాగుంటాయని చెప్పేసి తెలియని వాళ్ళు కూడా అనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా మన ఊర్లో ఎవరైనా అన్నం సమయంలో వచ్చారనుకో, పలానా ఇంటికి ఖచ్చితంగా నీకు అన్నం పెడతారని చెప్పేస్తారు. మన ఇంట్లో ఉన్న లేకున్నా వాళ్ళ ఇంటికి అన్నం పెడతారనే ఒక ధోరణి ఉంటుంది కొంతమంది దగ్గర. అలాంటి స్వభావం కలిగి ఉంటారు అని చెప్తుంది వాక్యం. చూడండి, జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో అర్థమైందా? జ్ఞానం కలిగిన స్త్రీ గురించి. అలాంటి స్త్రీ మన కుటుంబాలలో ఉండాలి. ఎందుకు ఉండాలి? అలా ఉంటేనే ఇల్లు కట్టబడుతుంది. ఒకవేళ అట్లా ఇప్పుడు మనం రెండు చూసాము. ఒకటి జ్ఞానవంతురాలైన స్త్రీ, సుబుద్ధి గల స్త్రీ చూసాం. రెండు కపట స్త్రీ గురించి చూసాం. కొంతమంది ఉంటారు, గయ్యాలి స్త్రీలు ఉంటారు. వాళ్ళకేం పని, నా మొగుడు ఎప్పుడు తాగుతున్నాడు, నా మొగుడు ఎప్పుడు ఇంటికి రావడం చెప్పేసి అదే పని. ఇంటికి ఎవరు వచ్చినా కానీ తిట్టడం వాళ్ళ పని. వాళ్ళ దెబ్బకు భర్త ఇంటికి రావాలన్నా కానీ భయపడతాడు. భర్తకు దానికి కూడా ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనం చూడండి. గయ్యాలితో పెద్ద ఇంట ఉండకంటే మిద్దె మీద ఒక మూలన నివసించడం మేలు. ఎవరంటారంట ఇది? భర్త అంటున్నాడు, అయ్యా నీ పోరు పడేయకుండా ఇంట్లోకి వచ్చేకన్నా యాన ఒక బయట ఒక మూల ఉంటే మేలు అని చెప్పేసి భర్త ఎవరితో అంటున్నాడు? గయ్యాలి భార్యతో అంటున్నాడు. చూడండి, అలాంటి మనుషులు ఉన్నారా లేదా సమాజంలో? మారాల్సింది ఎవరు ఇక్కడ? గయ్యాలి భార్య మారాలడా? అది మారాల్సిన పరిస్థితి. ఇంకొక మాట చూస్తారా? ఇదే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 15వ వచనం చూడండి. 27:15 వచనం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. అర్థమైంది మాకు మాట? ఇది అర్థమైందో చెప్పండి. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయినట్టు భార్యతో సమానమంట. ముసరు దినమున అంటే ఏంది? వర్షాకాలంలో దడి పట్టుకుంది అంటారు. మనం ఏమంటామంటే దాన్ని తుఫాన్ అంటే 2-3 రోజులు, వారం 10 రోజులు వాన పడదు, దడి పట్టుకుంది. తుఫాన్ వచ్చింది, వాన కంటిన్యూస్ పడుతూనే ఉంటుంది, అది ఆగదు. దాన్నే ముసరు దినమున ఎడతెగక నీరు, కారు నీళ్ళు. అప్పుడు కాలంలో నీళ్ళు ఇంటి మీద నుంచి ఎప్పుడు కారుతూనే ఉంటాయి. దడి పట్టుకుంటే కొట్టాలి కదా, అట్లా దడి కాదు, నీళ్ళు కారుతూనే ఉంటాయి. అలాంటి స్థితినే గయ్యాలి అయిన భార్యతో పోతుంటే ఆమె ఏముంటుంది? ఎప్పుడు ఆ మాటలు అట్లాగే ఉంటాయి. గయ్యాలు పలికే మాట్లాడుతుంటాయంటే, ముసర దినమున ఎడదెగక కారు నీళ్లను గయ్యాలైన భార్యతో సమానము అని చెప్తున్నాడు. తుఫాన్ వస్తే నీళ్ళు ఎట్టయితే ఎప్పుడు కంటిన్యూస్గా వాన పడుతుంటుందో, ఈమె మాటలు కూడా అట్నే ఉంటాయి. మారదామె. కానీ అలాంటి వాళ్ళు కూడా చర్చికి వచ్చే వాళ్ళు ఉండారు, వాక్యం వినేవాళ్ళు ఉండారు. ఇప్పుడు మారాల్సింది ఎవరు? వాక్యం అంటే తెలుసు, వారం వారం చర్చికి వస్తున్నాము, శుక్రవారం కూటమిలు పెట్టుకుంటున్నారు, ప్రార్థన చేస్తుంటారు, అన్నీ తెలుసు, కానీ మన ప్రవర్తనలో మార్పు లేదు. మరి ఇప్పుడు కుటుంబాలు ఎట్లా చక్కదిద్దబడతాయో చెప్పండి. కుటుంబాలు చక్కదిద్దబడాలంటే ఎవరు మారాలి? ఫస్ట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే.
మనం అందరు ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నామంటే ఇక్కడ అదే పొద్దున ధ్యానించినట్టుగా మనం అందరం కావాలని రాలేదు. దేవుని ప్రేరేపణ ఉంటే తప్ప మన పనులన్నీ మనం వదిలిపెట్టుకుంటూ వస్తామా చెప్పండి? దేవునితో సహవాసం చేయాలి, ఆయనతో భయభక్తులు కలిగి జీవించడమే జ్ఞానం. అంతే కదా? ఇదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము. కొంతమంది అనుకుంటుంటారు నేనే జ్ఞానిని అని చెప్పేసి. 7వ వచనం చూడండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడే నువ్వు జ్ఞాని అవుతావు. ఇప్పుడు ఎట్లుందంటే భయం లేదు, భక్తి లేదు, ఏం లేదు. నాకన్నా తెలివైన వాడు ఎవ్వరు లేదని చెప్పేసి విర్రవీగుతుంటారు అంతా. దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు జ్ఞానం అని నువ్వు అనుకోవద్దు. జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించడమే జ్ఞానము అని చెప్తున్నాడు. చూడండి, చెడుతనమును విసర్జించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మనం జ్ఞానం కలిగిన వారిగా ఉంటాము. అప్పుడే ఇల్లు కట్టుకుంటాము కుటుంబంలో. లేకుంటే 3 రాళ్ళు తన ఇల్లును పడగొట్టుకున్నట్లు మన కుటుంబంలో మనం కూడా ఇల్లును నాశనం చేసుకుంటాము. చివరగా చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను. పురుషునికి హెడ్ ఎవరు? తల దేవుడు. పురుషునికి తల దేవుడు యేసుప్రభు అయితే స్త్రీకి ఎవరు? పురుషుడు. అందుకే ఏం చెప్తుంది వాక్యము? మీరు భర్తలకు లోబడి ఉండండి అంటుంది. ఇప్పుడు పురుషుడు నేను పెద్ద అని చెప్పేసి తన శరీరాన్ని తను ఏమైనా తక్కువ చేసుకుంటాడా? ఇప్పుడు తల నాకు చేతులతో సంబంధం లేదు, కాళ్ళతో సంబంధం లేదు, దేహంతో సంబంధం లేదని చెప్పుకుంటుందా? చెప్పుకోకూడదు. ఎందుకంటే తల శరీరము 2 ఒకటే. అదే ఆదాము దగ్గర ఫస్ట్ ఆది కాండంలో చెప్తాడు, ఇదిగో భార్యను హత్తుకొని జీవిస్తావు అని చెప్పేసి. దాని సారాంశం ఇక్కడ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ఎట్లయితే తలగా ఉన్నాడో అలాగే స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కలిసి దేవునికి లోబడాలి. పురుషునికి స్త్రీ లోబడి ఉండాలి, స్త్రీకి పురుషుడు కూడా ప్రేమించే విధంగా ఉండాలి. ఇద్దరు ఒకటే. ఇది మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? చాలా సంతోషము. జ్ఞానవంతురాలుగా ఉండాలి, 3 రాళ్ళు ఉన్నట్లు ఉండకూడదు. ఇదే మన వాక్యం మనం మాట్లాడుకునేది. సుబుద్ధి కలిగిన స్త్రీ ఎట్లా ప్రవర్తించింది, కపటం గల స్త్రీ ఎట్లా ఉంటుంది, గయ్యాల స్త్రీ ఎట్లా ఉంటుంది. ఎంతమంది స్త్రీలు చూసాము? 11-12 రకాల స్త్రీలను చూసాం. అవన్నీ ధ్యానించాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకొక వారం పురుషుడు ఎలా ఉండాలో చూద్దాం. పోయిన వారం మనం ఏం చదువుకున్నాము? పోయిన వారం ఇక్కడే మన జ్ఞానం ఏందో అర్థం అయిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఆయన ముందు మనము ఆ మాటలు నేర్చుకుంటూ జీవించాలి, మర్చిపోకూడదు. పోయిన వారం ఏం జరిగిందో మనకు గుర్తులేదు, సీరియల్ అన్నీ గుర్తుంటాయి. పోయిన ఆదివారం ఏం చేస్తుంటే పెళ్ళికి పోయినాను గుర్తుంటుంది, ఫంక్షన్కి పోయినాను గుర్తుంటుంది, చర్చికి వచ్చి ఒక అర్ధగంట సేపు వాక్యం ఏమనేది గుర్తుండదు. చూడండి, ఇప్పుడు ఎవరు మారాలి? అప్పుడు బేటలు కాదు మారాల్సింది, యేసు ప్రభు అంటే ఎవరో తెలుసుకున్నాం కదా, మనమే మారాలి. ఇంకా
ఇప్పుడు ఎవరి వల్ల యేసు ప్రభుకు పేరు వస్తుందంటే మన వల్లనే. ఆలయంలోకి వచ్చిన తర్వాత మన ముందర ఎవరున్నారు? దేవుడు నాని. మనం మనం కూర్చున్న మనం కూర్చునే స్థితి, ప్రవర్తన, నడవడిక, మాట్లాడే మాట, కదలికలు అవన్నీ ఎవరు ముందు ఉన్నట్టు ఉండాలి? మన ముందర ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నట్లు ఉండాలి. అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలి. అవి లేకుండా మన ఇష్టానుసారం కూర్చోవడం, మన ఇష్టానికి లేయడం, మన ఇష్టానికి ఫోన్ మాట్లాడుకోవడం, ఇవన్నీ చేస్తుంటే ఏదో మనకై మనం వచ్చి మనం బలవంతంగా చేసినట్టు అవుతుంది. ఆలయానికి వచ్చి మన ముందర ఎందుకు వచ్చాము? ఆయన నామాన్ని కీర్తించనీకి, ఘనపరచనీకి, మహిమపరచనీకి, ఆయన గురించి మనం తెలుసుకునే మాటలు ఇంకా చెప్పుకోనికి. చూడండి, కుటుంబాలు ఎప్పుడు బాగుపడతాయి అంటే ముందు మనము బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. ఎంతసేపునా నా భర్త వినట్లేదంటే ఎందుకు వింటాడు? ఇంతసేపు వాక్యం వింటామా? ఇంటికి పోయినాక మళ్ళీ ఏం ప్రవర్తిస్తాము? 3 రాళ్ళు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తాము. అప్పుడు భర్త ఏమంటాడు? అప్పుడు ముందు చర్చికి నువ్వు పోతున్నావు, నువ్వు ముందు నీ మాటలు మార్చుకొని ఆయనే దబాయిస్తుంటాడు. రోజు తాగేవాడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఎట్ట తాగుతున్నావు అని చెప్పి నువ్వు గట్టి గడిసావు అనుకో, ఆడే ఉంటాడు, నేను తాగి గట్టి గడుస్తున్నాను, నువ్వు తాగకుండానే గట్టి గడుస్తున్నావు అంటాడు. ఎట్లా మాట్లాడాలి? అదే వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఓర్పు కలిగి, నిదానించి, సత్ప్రవర్తన కలిగి. వాక్యం చెప్తానంటే భయం కలిగిన ప్రవక్తను నువ్వు జీవిస్తే వాక్యం తెలియని నీ భర్త కూడా నీ ప్రవర్తన చూసి మారుతాడు అంటుంది. ఆ ప్రవర్తన ఎవరు జీవించాలి? మనం తెలుసు కాబట్టి మనం ప్రవర్తించాలి. వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి పోయి వాక్యం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ మన ప్రవర్తన చూస్తే వాళ్ళు మారాలి. చాలా సంతోషం. ఓపికగా మీరందరికీ మరోసారి యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.